హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఎస్ ఫ్యామిలీ. నేను సుధా. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే షైనీ కోసం ఉగ్గు చేశాను కదా, అది ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేనైతే ఒక కప్పు బియ్యం, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు రాగులు, పెసరపప్పు అంటే మూంగదాల్ పప్పు కూడా తీసుకున్నాను. అలాగే కందిపప్పు అయితే మీకు ఇక్కడ కనపడదు, ఎందుకంటే నేను మర్చిపోయాను, అసలు వేయడమే మర్చిపోయాను. ఆ తర్వాత అయితే గుర్తొచ్చింది, సరే అది తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి. ఇక ఆ తర్వాత ఒక కప్పు మినపగుళ్ళు కూడా తీసుకున్నాను. మనం ఎక్కువగా అయితే మిల్లెట్స్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే బేబీకి డైజెస్టివ్ సిస్టమ్ అలాగే ఇమ్యూనిటీ రెండు వచ్చేలా చూడాలి. ఎక్కువగా మిల్లెట్స్ యాడ్ చేయడం వల్ల కొంతమందికి అయితే కడుపు నొప్పి వస్తుంది. సో దానివల్ల డైజెషన్ సరిగ్గా ఉండదు, మోషన్ అవ్వదు, దాంతో చాలా ఇబ్బందులే వస్తాయి. సో హోమ్ మేడ్ సెర్లాక్ కాబట్టి మన పిల్లలు హెల్తీగా అలాగే స్ట్రాంగ్గా ఉండాలి. సో నేను దానికోసం అయితే బియ్యం, రాగులు, పెసరపప్పు, అలసందలు, పల్లీలు, కందిపప్పు కూడా తీసుకున్నాను. ఇక్కడ మీకు చూపించలేదు. వీటిన్నిటినైతే ఇలా ముందుగా ఒక కప్పు తీసుకున్నాను. ఎందుకంటే రాగి ముద్దలో ఎంత బలం ఉంటుందో మన గ్రాండ్ పేరెంట్స్ని అడిగితే చెప్తారు. సో ఇప్పుడు మనం ఎలాగో స్ట్రాంగ్గా లేము, కనీసం మన పిల్లలైనా స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో దానికోసం అయితే ఇంట్లోనే సెర్లాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అందరూ చాలా రకాలుగా చేస్తారు, కానీ నాకు నచ్చిన ప్రాసెస్ అయితే ఇది. ఎందుకంటే చెర్రీకి కూడా చేశాను కాబట్టి. ముందుగా వాటన్నిటిలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, వాటన్నిటిని సపరేట్ చేసుకొని ఆ తర్వాత 3 టైమ్స్ అయితే కడగాలి. ఒక్కొక్క దాన్ని సపరేట్గా కడిగే కంటే అన్నీ కలిపేసి కడిగితే మంచిది కదా. ఇక్కడ ఏంటంటే నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోవడం నా వల్ల కాదు కదా, సో ఆయన తీయమన్నాను. ఆయన అయితే షార్ట్ వీడియోలా తీసుకెళ్ళని అరుస్తున్నాను. కడిగిన తర్వాత మనం ఎండలో ఆరబెట్టనక్కర్లేదు, ఇలా నీడనే పెట్టినా ఆరిపోతాయి. సో ఇలా నేనైతే ఫ్యాన్ దగ్గరే ఆరబెట్టేశాను. చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయితే చేశాను. ఆ కంగారులోనే కందిపప్పు అయితే మర్చిపోయాను. కంగారు ఏంటంటే వీడియో తీసేవాళ్ళు ఎవ్వరు లేరు, చెప్పాను కదా యూట్యూబ్లో వీడియోస్ పెట్టి సక్సెస్ అవ్వాలని. సో దానికోసం అయితే ట్రై చేస్తున్నాను. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను అసలే మతిమరుపు మంగమ్మను కదా, కందిపప్పు అయితే మర్చిపోయాను. ఆ తర్వాత మళ్ళీ సపరేట్గా కందిపప్పును కడిగి ఆ మరుసటి రోజు అయితే ఆరబెట్టాను. ఎందుకంటే నాకు ఇది చేయడానికి 3 డేస్ పట్టింది. అందరూ 1 డేనే కంప్లీట్ చేస్తే నాకు 3 డేస్ టైం పట్టింది. అందుకే మీకు 3 డిఫరెంట్ గెటప్స్ కనపడతాయి. సో అవి ఆరిన తర్వాత అసలైన ప్రాసెస్ ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే వాటిని బాగా ఫ్రై చేయాలి. లైట్గా అలా ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉండదు. అవి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు టేస్టీగా ఉంటేనే తింటారు. సో దానికోసం అయితే చెప్పాను కదా, పిల్లల డైజెషన్ ఉండాలి, అలాగే ఇమ్యూనిటీ కూడా పెరగాలి మనం చేసే ఉగ్గు వల్ల. సో నేను దానికోసం వాము, జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను. ముందు మనం వేసుకున్న పప్పులన్నీ వేగిన తర్వాతే వాము, జీలకర్ర వేయాలి, ఎందుకంటే అవి మాడిపోతాయి. ఇవి వేసిన తర్వాత అయితే చాలా కమ్మటి వాసన వస్తుంది. తర్వాత వాటన్నిటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని నేనైతే ఇలా జల్లెడ పడుతున్నాను, ఎందుకంటే వాళ్ళకి కొంచెం సాఫ్ట్గా ఉంటేనే, స్మూతీగా అలా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది కదా. జల్లెడ పట్టడం కూడా అయిపోతుంది. అయితే కొంచెం ఉంది, దాన్ని మళ్ళీ మిక్సీ వేయాలి, ఎందుకంటే జల్లెడ పట్టిన తర్వాత కొంత అయితే వస్తుంది కదా. ఇప్పుడైతే కమ్మటి వాసన వస్తుంది, ఎందుకంటే మనం వాము, జీలకర్ర వేసాం కదా. సో దాని స్మెల్. తర్వాత దాన్ని ఎలా ఉడికించి పిల్లలకి పెట్టాలనేది చూపిస్తాను. ముందుగా అయితే మనం వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అవుతున్న వాటర్లో మనం చేసుకున్న ఉగ్గు పొడిని ముందుగా వాటర్లో కలుపుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వేసేస్తే రాగి పిండి వేసాం కదా, దానివల్ల ఉండలు కట్టేస్తుంది. సో ముందు మనం నార్మల్ వాటర్లో మిక్స్ చేసి ఆ తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో వెయ్యాలి. వాళ్ళ డాడీ ఎత్తుకొని నన్ను వీడియో తీస్తున్నాడని ఆమె అస్సలు ఆగట్లేదు. ఇక నా చంకలోకి అయితే వచ్చేసింది. అప్పటికి చాలా వెయిట్ చేసింది నేను ఎప్పుడు తీసుకుంటా అని. అసలు చిన్నప్పుడు పిల్లలు మనల్ని ఎంతగా ఇష్టపడతారో కదా, ఆ ఇష్టం చూస్తేనే ఇంకా పిల్లల మీద ఇష్టం పెరిగిపోతుంది. ఇక ఇలా మిక్స్ చేసిన దాన్ని బాయిల్ అవుతున్న వాటర్లో వేయాలి. వేసిన తర్వాత కూడా కొంచెం కలుపుతూనే ఉండాలి, అప్పుడే అది ఉండలు కట్టకుండా నీట్గా ఉంటుంది. కన్సిస్టెన్సీ అయితే కొంచెం జారుడుగానే ఉండాలి, ఎందుకంటే 8 months బేబీ నుంచి ఈ ఉగ్గు పెట్టొచ్చు. బేబీకి ఆఫ్టర్ 6 months బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు ఇలా ఉగ్గు, ఫ్రూట్స్ ఇలా ఫీడింగ్ ఇవ్వకపోతే మనకి వెన్నునొప్పి వస్తుందంట.
నువ్వు పెద్ద సైంటిస్ట్‌వి మరి చెప్పనొచ్చావంటే, నేను కూడా వేరే వాళ్ళ దగ్గర విని నేర్చుకున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో, ఇలా బాయిల్ అవుతున్నదాన్ని మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేయొచ్చు ఆర్ బెల్లం. వాళ్ళకిష్టం వచ్చినట్టు. రోజు మార్చి రోజు ఒక్కొక్కటి వేస్తే వాళ్ళకి టేస్ట్ బాగా ఉంటుంది కదా! అన్నీ బాగానే చెప్పావు కానీ మరి బాదం పప్పు ఎక్కడా అని అనుకుంటున్నారా? బాదం పప్పు అయితే వెయ్యలేదు. మర్చిపోయి అయితే మాత్రం కాదు. ఎందుకంటే బాదం కొంతమంది పిల్లల్లో వాతం చేస్తుందంట. సో, దానికోసం అయితే వేయలేదు. మీ దగ్గర ఉంటే మాత్రం 1, 2 వేయొచ్చు. షైనీ చూసారా ఎంత బాగా నవ్వుతుందో. నవ్వులమ్మ నవ్వుతూనే ఉంటుంది. ఈ హోల్ వీడియోలో చెర్రీ అయితే అస్సలు కనపడ్డు. ఎందుకంటే వాడుంటే నేనేమి చేయలేను. బయట అయితే ఆడుకుంటున్నాడు అత్త వాళ్ళతో. ఇక నేను, ఆయన, షైనీ అయితే ఇంట్లో ఉన్నాము. షైనీ అయితే నా కోసం వెయిట్ చేస్తుంది. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం అన్నట్టు చూస్తుంది. ఇక అదే వరకు కూడా ఆ పిల్ల వెయిట్ చేయలేదు. వీడియోలో అయితే లేడు కానీ నేను వాయిస్ చెప్పుకుంటే ఖచ్చితంగా గోల చేస్తాడు. మా అని అటుపోతూ ఇటుపోతూ ఇప్పుడు కూడా మీకు వినపడుతూనే ఉంటుంది. ఇక మా షైనీ అయితే అలిగింది ఇంతసేపు నేను ఎత్తుకోలేదని. ఆ తర్వాత కానీ తినలేదు చిన్నగా. ఫైనల్లీ నా కష్టమైతే వృధా కాలేదు. ఆమెకైతే ఈ ఉగ్గు నచ్చింది. ఎందుకంటే ఎంత హెల్తీ అయినా టేస్ట్ లేకపోతే పిల్లలకి అస్సలు నచ్చదు కదా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్.